హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వినాయకునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు. ఈ నైవేద్యాలను పండుగ రోజు చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మరి ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గ్లాస్ బియ్యం తీసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పిండిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ పిండిని బాగా ఉడికించుకోవాలి. పిండిని ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ పిండిలోకి కొద్దిగా సాల్ట్, నూనె వేసుకొని కలుపుకోవాలి. పిండి బాగా గట్టిగా అయిపోతే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలాగే ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, పిండి బాగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి షేప్ ఫామ్ అవుతూ ఉంటుంది. పిండి రెడీ అయిపోయినట్లే. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ పిండితోనే కారం కుడుములు, కొబ్బరి మోదకులు చేసుకోవచ్చు. ముందుగా కారం కుడుములు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇందులోని సగం పిండి వేరే బౌల్లోకి తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న తాలింపుని ఇందులోకి వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇవన్నీ పిండిలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇలా కారం కుడుములను ప్రెస్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు రెండవ రెసిపీ కొబ్బరి మోదకులు ఎలా చేయాలో చూసేద్దాం. ప్యాన్లోకి 1/2 కప్ బెల్లాన్ని వేసుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగేలాగా బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి తురుముని వేసేసుకోవాలి. ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి, ఇలాచీ పొడి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి స్టఫింగ్ రెడీ అయిపోయింది. 10 నిమిషాలు బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. మోదక్ చేసుకునేందుకు ఇలా మౌల్డ్స్ దొరుకుతాయి. ఈ మౌల్డ్కి కొద్దిగా నెయ్యిని రాసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ పిండిని ఇలా పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరిని కొద్దిగా తీసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో పిండితో కవర్ చేసేసుకోవాలి. చూసారు కదా, మోదక్ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ షేప్తో కొబ్బరి మోదక్ రెడీ అయింది.
బెల్లం కుడుముల కోసం 1/2 కప్ బెల్లాన్ని తీసుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం అంతా బాగా కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. చూసారు కదా, బెల్లం అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత పిండి ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా దగ్గర పడి పిండి ప్యాన్కి అతుక్కోకుండా ఇలా సపరేట్గా వచ్చేస్తూ ఉంటుంది. బెల్లం కుడుముల కోసం కరెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. పిండిని ఒకసారి ఇలా చేసి చూస్తే షేప్ వచ్చేస్తుంది. పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కుడుములని చేసేసుకోవాలి. పప్పు ఉండ్రాళ్ళ కోసం ఒక ప్యాన్లోకి 1.5 కప్పు వాటర్ని వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పప్పు ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వేసేసుకోవాలి. ఈ పిండిని మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. పిండిని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండి ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చూస్తే షేప్ ఫామ్ అయి ఉంటుంది. అంతే, ఉండ్రాళ్ళని చేసేసుకోవాలి. పప్పు ఉండ్రాళ్ళని రెడీగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ప్రసాదాలన్నీ ఇడ్లీ స్టీమర్లో అయినా వేసి స్టీమ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇలా స్టీమ్ చేసి చూపిస్తాను. ఇలా మనం రెడీ చేసుకున్న కారం కుడుములు, కొబ్బరి మోదకలు, పప్పు ఉండ్రాళ్ళు, బెల్లం కుడుములు అన్నీ నీట్గా ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద పాట్ తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని ఇలా లిడ్తో కవర్ చేసేసుకొని 7-8 నిమిషాలు ఇడ్లీలాగా ఉడికించుకోవాలి. అంతే, మన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. వినాయకునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలన్నీ రెడీ అయిపోయాయి. పండుగ రోజు చాలా క్విక్గా చేసేసుకునే రెసిపీస్ ఇవి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching.